అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు రమ్య టాప్ ఒకటి వీడియోలో పెట్టాను కదండి, స్కై బ్లూది. దాని మీద అంతా కూడా లక్నో వర్క్ తోటి ఉన్నది. ఇన్నర్ కూడా ఉందన్నమాట అండి. సెట్ అది అంటే పైన టాప్ లోన ఇన్నర్ రెండు కలిపి, అంటే కొద్దిగా పల్స్గా ఉంటుంది కదా లక్నో వర్క్ అని. అంటే ఆ సెట్ చాలా బాగున్నదండి. రమ్య వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. అది అడిగారు మన ఫ్యామిలీ మెంబర్స్, రమ్య వేసుకున్న టాప్ లింక్ ఇవ్వండి అని చెప్పి. అది అమెజాన్లో తీసుకున్నానండి. ఆ లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. అందులో చాలా కలర్స్ ఉన్నాయండి. స్కై బ్లూ ఉంది, పింక్, వైట్, రెడ్, గ్రీన్, లైట్ గ్రీన్, ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే స్కై బ్లూ తీస్తున్నాను. రమ్యకి స్కై బ్లూ తెప్పించానని. ఆ బ్లూ తనకి లేదు. స్కై బ్లూ అనే కన్నా కాపర్ సల్ఫేట్ బ్లూ అంటారు కదా, అలాంటిది అనమాట అండి. అది అంటే కొంచెం డార్క్ బ్లూ అనమాట. ఫోటోలో మీకు కొద్దిగా లైట్గా పడింది, కానీ మిగతా కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి. అది కూడా చాలా బాగుంది. మీకు ఏది కావాలన్నా కూడా తెప్పించుకోండి. ఎందుకంటే అంత వర్క్ విత్ ఇన్నర్ లోపలిది లోన పెటికోట్ లాంటిది ఇచ్చారనమాట. మొత్తం సెట్ కాబట్టి ఆ ప్రైస్కి పర్వాలేదు అనిపించిందండి. అలానే ఈ ఫాస్ట్ ట్రాక్ వాచ్ లింక్ ఇస్తే అది అన్అవైలబుల్ వస్తుంది, స్టాక్ అయిపోయింది అని చెప్పి వీడియో పెట్టిన రోజున చాలా మంది కామెంట్స్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయ్యిందండి. ఇంత బ్రాండెడ్ది ఇది, ఫాస్ట్ ట్రాక్ది బ్రాండెడ్ వాచ్ చాలా బాగున్నదండి. ఇది మాత్రం కంపల్సరీ తెప్పించుకోండి. మరొకరు ఎవరో కూడా పెట్టారు, ఎందుకమ్మా ఈ వాచ్ గురించి ఇన్నిసార్లు చెప్తున్నారు అని. ఏమంటే ఓ చీర కొనుక్కోమని చెప్తాను, లేదా ఓ నగ జాగ్రత్త చేసుకోండి అమ్మా, బంగారం కొనుక్కోండి అని చెప్తాను. అవన్నీ ఓకే అండి. మన హెల్త్ గురించి అండి ఈ వాచ్, టైం చెప్పడానికి కాదు. నాకు ఇది బాగా యూజ్ అవుతుందండి. అంటే ఎన్ని అడుగులు వేసాము, ఎంత నడిచాము, ఎంత క్యాలరీస్ ఖర్చు అయినాయి, ఎంతసేపు పడుకున్నాము, ఎంతసేపు నుంచి వాటర్ ఎక్కువ సేపు తీసుకోకుండా ఉన్నామనుకోండి, ఇది ఇండికేట్ చేస్తుంది వాటర్ టేక్ ఏ సిప్ అని చెప్పి. అట్లానే ఒకే చోట కూర్చుని అలానే ఒకే పోస్చర్లో ఉన్నామనుకోండి, టేక్ ఏ స్టెప్ అని చెప్పి ఇండికేట్ చేస్తుంది. అట్లానే లాంగ్ బ్రీత్ తీసుకోమని ఇండికేట్ చేస్తుంది. ఇలా ఒకటి కాదండి, చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. నాకైతే బాగా యూస్ఫుల్గా ఉన్నది. నేను మా ఆడపడుచులందరికీ కూడా తెప్పించాను, రమ్య కూడా తెప్పించాను. సో ఇది నాకు బాగా నచ్చింది. కంపల్సరీ తెప్పించుకోండి. ఇది నెక్స్ట్ 2000కి ఉన్నది, ఇప్పుడైతే 1700కు ఉంది. ఆఫర్ నడుస్తోంది. ఎవరికి కావాలన్నా సరే హ్యాపీగా తెప్పించుకోండి. ఎందుకంటే ఆఫర్లో ఉన్నాయి అని అంటే నేను ఇంకా ముందే మీకు చెప్తూ ఉంటాను అనమాట. బ్రాండెడ్ ఫాస్ట్ ట్రాక్ అంటే మంచి బ్రాండ్ అండి. మంచి బ్రాండెడ్ది ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుంది కాబట్టి హ్యాపీగా తెప్పించుకోండి. ఇది మాత్రం ఒక శారీలానో, ఒక గోల్డ్ లానో, ఒక ఆభరణంలానో లెక్కేయొద్దండి. ఇది మన హెల్త్ కోసం, మన మీద మనకి ఒక బెత్తం పుచ్చుకునే మాస్టర్ లాంటిది అనమాట ఈ వాచ్. ఇది పెట్టుకుంటే కొంచెం మనం మోటివేట్ అవ్వచ్చు. అందుకే నేను సార్లు చెప్తున్నాను అనమాట. లింక్ ఇస్తున్నాను. అర్జెంటుగా మనం ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటామండి కదా, చాలా ఖర్చులు పెడుతూ ఉంటాం. ఇంటికి కావాల్సిన బోల్డ్ అని కొంటూ ఉంటాం. ఇది మాత్రం నా కోసం నేను కొనుక్కున్నాను అని చెప్పి కొనుక్కోండి. కొన్ని ఇలా చెప్తున్నానని మరోలాగా అనుకోకండి. అంటే ఎవరన్నా చెప్తే మనం త్వరగా మోటివేట్ అవుతూ ఉంటాము కదా. నేను కూడా అంతే. మా మరిది గారు పోరి ఈ వాచ్ తెప్పించి ఇచ్చారనమాట. యాక్చువల్గా ఇది రమ్య కోసం తెప్పించాను. ఒకరోజు నువ్వు పెట్టుకుని చూడు అని చెప్పి నా చేతికి పెట్టారు. ఏంటి నేను అసలు నడవట్లేదా అని చెప్పి ఆ స్టెప్స్ కౌంట్ చూసుకుని, అమ్మో ఇలా అయితే ఎలాగా అని చెప్పి నడక స్టార్ట్ చేశాను. అలా అనమాట అండి, ఇంట్లోనే ఎక్కువ అడుగులు వేయటం అనమాట. అట్లా మన మీద మనకి మోటివేషన్ రావడానికి ఈ వాచ్ బాగా ఉపయోగపడుతుంది. అందుకని చెప్తున్నాను అనమాట అండి. అలానే నేను అమెజాన్లో ఈ శారీ తెప్పించుకున్నానండి. మన వీడియోలో కూడా చూసుంటారు. ఇది భలే బాగా ఉన్నదండి. డార్క్ కలర్ ఏదో చూడంగానే నచ్చి తెప్పించుకున్నాను. బాగానే ఉన్నది, ఓకే. చందేరికి పెద్ద బార్డర్ అనమాట అండి. బయట అయితే ఇవి మరి అట్లనే ఉంటున్నాయి, 1000-1200 అలా ఉంటున్నాయి కదా. ఇది కూడా 899 999. నేను లింక్ ఇస్తాను చూడండి. ఎవరికన్నా కావాలంటే ఈ శారీ కూడా తెప్పించుకోండి. పెద్ద బార్డర్ది కావాలి, ఇట్లా కొంచెం ఫ్లోరల్ డిజైన్ అట్లా అంటే బాగానే ఉన్నదండి. కట్టేశాను కూడా, ఇది వెంటనే కట్టేసేసాను. బ్లౌజ్ ఏదన్నా రెడీగా ఉందనుకోండి, వెంటనే కట్టేయాలనిపిస్తుంది శారీ. బ్లౌజ్ రెడీగా లేదనుకోండి, ఆ పక్కన పూజిస్తూ ఉంటాం అనమాట. అలానే ఈ శారీ ఒకటి తెప్పించానండి.
వైట్ ఇష్టపడే వాళ్ళు ఈ శారీని తెప్పించుకోండి. ఇది చందేరి కానీ లేదా సాఫ్ట్ సిల్క్ లేదా ఇటువంటి టస్సర్ కానీ కాదండి, కాటనే, ఒక నేత లాంటిది అనమాట. అలా అని చెప్పి సిల్క్ కూడా కాదు. ఇది రమ్య వాళ్ళ అత్తయ్య గారు ఇందులో కలర్స్ తీసుకున్నారు అనమాట అండి. ఏదో వెబ్సైట్ నుంచి తీసుకున్నారు. బాగున్నాయి. సంధ్యకేమో బ్లాక్ అండ్ క్రిమ్షన్ కలర్ ఇచ్చారు. ఇలాంటిదే కొంచెం కలర్ చేంజ్ నాకు కూడా ఇచ్చారు. నేను కట్టుకున్నా, బాగున్నది. ఇది అమెజాన్లో దొరికేసరికి చూసి ఎలా ఉందని తెప్పించాను. బాగానే ఉన్నదండి, మెటీరియల్ అది కూడా బాగానే ఉన్నది. ఎవరన్నా వైట్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ శారీని తెప్పించుకోండి. ఇలా పెద్ద బార్డరు, ఇటు వెంపేమో ఇట్లా, పైన అయితే చిన్న బార్డరు. రన్నింగ్ బ్లౌజే ఉంటుంది వీటికి. బ్లౌజ్ తీయం కదా, రన్నింగ్ బ్లౌజులు ఉంటే నాకు ఇష్టం అండి. ఎందుకంటే నేను బ్లౌజులు తీయను కదా, రన్నింగ్ బ్లౌజ్ ఉంటే ఏకపళాన కట్టేయచ్చు. పళ్ళు మాత్రం ఇట్లా ఇలా వస్తుంది అనమాట. దీనికి పళ్ళు ఏమీ ఉండదు ఈ శారీకి అయితే. ఇదైతే విత్ బ్లౌజ్, ఇది కూడా పళ్ళు అంటూ విడిగా ఏమీ ఉండదు. ఇలా ఒక గీతలాగా, అంటే ఆల్ ఓవర్ ఒకటే డిజైన్ కంటిన్యూ అయిపోతుంది, అంతే అనమాట అండి. దీనికి మాత్రం ఇట్లా గీతలు గీతలు పళ్ళు వచ్చింది. ఈ శారీ కూడా మెటీరియల్ బాగున్నదండి. ఎవరికన్నా కావాలంటే, అంటే మామూలుగా మనకి రెగ్యులర్ యూజ్ కని నేను చెప్పట్లేదు. ఇది ఎవరన్నా వర్కింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు డిగ్నిఫైడ్గా కట్టుకోవాలి అనుకుంటే ఇలా తెప్పించుకోండి. వైట్ ఏదన్నా కావాలి అంటే, అంతే. ఇది రెగ్యులర్ యూజ్కి పని చేయదండి, అందున వైట్ కూడా కదా, పని చేయదు. రెగ్యులర్ యూజ్కి మళ్ళీ ఈ శారీస్ పనిచేస్తున్నాయండి. ఈ సెమీ టసర్ లాంటివి నేను చాలా తీసుకున్నాను కదా. ఈ చీర కట్టినప్పుడల్లా కూడా అందరూ అడుగుతారు బాగుంది బాగుంది అని చెప్పి. ఈవేళ బయటికి వెళ్తున్నాను, ఎట్లానో కట్టానుగా, నన్ను 2 ముక్కలు మీతో చెప్పేస్తామని చెప్పి కూర్చున్నాను అనమాట. ఈ శారీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. దీని లింక్ ఇస్తున్నాను, ఒకసారి దిగువన చూడండి. చాలా కలర్స్, చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట. మీకు ఏదన్నా నచ్చితే ఆర్డర్ చేసుకోండి. దీని ప్రైస్ వచ్చి 600. ఇక వీటన్నిటి లింకులు కూడా ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అలానే మా మరిది గారి కోసం ఒక చైర్ తెప్పించానండి. భలే బాగుందండి ఆ చైరు. అసలు ఆ కాస్ట్కి అంత బాగా చైర్ వస్తుందని అనుకోలేదు. ఇదైతే మా మరిది గారు నాకు గిఫ్ట్ ఇచ్చారు, మీకు గుర్తుండే ఉంటుంది కదా. ఇది ఈ కాళ్ళు పెట్టుకునే స్టూల్ లాంటిది, ఇది సెట్ అన్నమాట. ఇది వచ్చి 15,000. మా మరిది గారు బయట కూర్చోవటానికి, అంటే పైన పోర్టికోలో కూర్చుని, చిలకలు అవి ఎక్కువ వస్తున్నాయి కదండి, ఎర్లీ మార్నింగ్ ఉదయం అంతా కూడా అక్కడ కూర్చోటానికి మామూలు ప్లాస్టిక్ చైర్ వేసుకుని కూర్చుంటున్నారు ఆయన పైన పోర్టికోలో. ఆయన కోసం అని చెప్పి ఒక చైర్ తెప్పించాను అనమాట. ఎలా వస్తుందా ఏంటో అనుకున్నా, భలే బాగుందండి, సూపర్ ఉన్నదనమాట. ఈజీ చైర్ లాంటిది. ఇదిగోండి, ఇదేనండి ఆ చైర్. లైట్ వెయిట్గా ఉంది, ఫోల్డబుల్ ఈజీ చైర్, 0 గ్రావిటీ. అంటే మనం కాళ్ళు ఇలాగా పైకి పెట్టుకునేలాగా ఉన్నదనమాట. మన ఇష్టం, దిగులు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఈజీ చైర్ లాను వాడచ్చు, నార్మల్ చైర్ లాగా కూడా వాడచ్చు. లైట్ వెయిట్ ఉన్నది, క్వాలిటీ చాలా బాగున్నదండి. ఇది 2,899 రూపాయలు. మన ఇంటికి చేర అనమాట. స్ట్రాంగ్గా కూడా ఉన్నది. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి మనం ఈజీగా వేసుకోవచ్చు. ఈజీ మెయింటెనెన్స్, వాషబుల్. ఒక దిండు లాంటిది కూడా ఉందన్నమాట తల దగ్గర పెట్టుకోవటానికి. ఇది పోర్టికోలో మా మరిది గారు వేసుకుని కాఫీ అది తాగటానికి, మార్నింగ్ మధ్యాహ్నం పూట అట్లా వేసుకోవటానికని పోర్టికోలోకి తెప్పించాను అనమాట అండి. చాలా బాగుంది. మీకు ఎవరికన్నా కావాలంటే ఇది కూడా లింక్ ఇస్తున్నాను, తెప్పించుకోండి. ఇలా ఉందన్నమాట ఈ చైర్. చాలా స్ట్రాంగ్గా ఉన్నది. మళ్ళీ నార్మల్ చైర్ లాగా యూజ్ చేయొచ్చు, ఈజీ చైర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. తల దగ్గరేమో ఇట్లా ఒక దిండు లాంటిది ఉంది. చాలా బాగున్నదండి. ఆ రేటుకి నథింగ్. ఇది ఎవరికి కావాలన్నా హ్యాపీగా తెప్పించుకోండి. 2,899 రూపాయలు. చాలా బాగుంది. ఆ లింక్ కూడా ఇస్తున్నాను, మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి. లైట్ వెయిట్ తోటి ఉంది, కానీ చాలా స్ట్రాంగ్ ఉంది అది. అంటే మనం ఎక్కడన్నా కొంచెం ఇప్పుడు వర్షాలుగా అట్లా ఉంటున్నాయి కదా, ఎండ వచ్చినప్పుడు బయట కూర్చుందాము, ఈజీ చైర్లో కూర్చుందాము అట్లా అనుకుంటే కనుక ఆ చైర్ తెప్పించుకోండి, బాగా ఉపయోగపడుతుందండి. ఓకేనా అండి? ఇవండి అమెజాన్ నుంచి నేను ఆర్డర్ చేసి తెప్పించుకున్నాయి అనమాట. ఈసారి తెప్పించుకున్నాయన్నీ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా మీకు నేను ప్రిఫర్ చేసేదైతే ఈ వాచ్ విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకండి. ఏముందిలే, ఎలాగైనా స్టెప్స్ లెక్క వస్తాయిలే,
ఇట్లా ఈజీగా తీసుకోవద్దండి. మొన్న కమెంట్లో పెట్టారు కదా, అది అన్అవైలబుల్ వస్తుంది అని చెప్పి మళ్ళీ అవైలబుల్ రీస్టాక్ చేశారనమాట అండి. ఏమండి, నేను పెట్టినవి లేదా నేను చూపించినవి అన్అవైలబుల్ వస్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అదేంటండి, అక్కడ స్టాక్ లేదు అని వస్తే మీరు సంతోషపడుతున్నారని ఎవరన్నా అనుకోవచ్చు. అంటే నేను చెప్పింది కొనుక్కున్నారు, నా మాటని నమ్మి కొనుక్కున్నారు అంటే అంతకు మించిన ఆనందం ఏముంటుందండి. పైగా మీరు తీసుకున్న వాళ్ళు కూడా కామెంట్ పెడుతూ ఉంటారు కదా, అమ్మ మేము తీసుకున్నాం చాలా బాగుంది అని చెప్పి పెడుతూ ఉంటారు కదా, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అట్లానే షాప్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఏ శారీస్ అయితే తీసుకున్నానో అవి వాటి కోసం నేను మళ్ళీ ఫోన్స్ చేస్తారంటండి షాప్కి, అవేమో అయిపోతాయట. మళ్ళీ మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ కమెంట్స్లో కూడా పెడుతూ ఉంటారు, అమ్మ మేము ఫోన్ చేసాము ఆ శారీ అయిపోయిందని చెప్పారు అంటా ఉంటారు కదా. అంటే అంతో ఇంతో నా సెలక్షన్ బాగానే ఉంటుందని కదండి అర్థం. అందుకని అనమాట సంతోషం. ఏమంటే ఒక్క విషయం అయితే నిజమండి, మీ డబ్బుల్ని వేస్ట్ చేయించటం కానీ లేదా మీ చేత దుబారా చేయించాలని కానీ నా ఉద్దేశం కాదండి. ఇన్ కేస్ అవసరమైన వాళ్ళు తీసుకుంటారనే ఉద్దేశంతో నేను తరోగా చూసి ఇవన్నీ నేను వాడి బాగున్నాయి అనిపించి మీకు చెప్తూ ఉంటాను అనమాట. అవసరమైన వాళ్ళు తీసుకుంటారు అనే ఉద్దేశంతో. అట్లానే శారీస్ కానీ జ్యువెలరీ కానీ అన్నిటిలో కూడా 1కి 10 సార్లు ఆలోచించి సెలెక్ట్ చేస్తూ ఉంటాను, తీసుకుంటూ ఉంటాను. అందువల్ల కొంచెం అంతో ఇంతో బాగానే ఉంటాయండి. మీ అందరూ కూడా ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. అట్లానే నా సెలక్షన్ని కూడా ఎంతో ఇష్టపడుతున్నారు. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అయితే అమెజాన్లో ఇప్పుడు చూపించిన వాటికి ఏమన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు మంచి సేల్ నడుస్తుంది అనమాట, అందుకని. అలానే ఇన్ కేస్ మనకి నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, సిఓడి ఆప్షన్ ఉంటుంది. ఇన్ని ఉన్నాయి కదా, పైగా కోట్ల కొద్ది ప్రోడక్ట్స్ ఉంటాయండి, మన ఇష్టం టైంపాస్గా కూడా చూస్తూ ఉండొచ్చు. అందుకని అమెజాన్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు నేను చూపించిన వాటిలో మీకు ఏదైనా నచ్చితే తప్పకుండా కొనుక్కోండి. ఈ రోజుకైతే ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.